నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. మనం ఎండాకాలం వచ్చేసింది కదా, ఇప్పుడు మనం రాత్రి నానబెట్టుకున్నామండి రాగి జావకని. ఈ పిండి రాగులు, జొన్నలు, కొర్రలు కలిపి ఆడిచ్చిన పిండి అండి. గ్లాసు నీళ్లు పోసుకొని జావ ఎలా కాయాలో చూపిస్తాను చూడండి. కల్లుప్పు వేస్తున్నానండి. ఈ కప్పు పిండి కలిపానండి రాత్రి. ఈ కప్పు పిండి నానబెట్టాను. నీళ్లు తెరలేక ఇది పొయ్యాలి. జావకి నీళ్లు మరిగినాయి కదా, ఇప్పుడు ఈ పిండి పోసుకున్నామండి. ఇలా కలుపుకోవాలి, గట్టి పడుతుంది. అప్పుడు మజ్జిగ కలుపుకొనో పాలు పోసుకొనో తాగొచ్చండి, మీకు ఎలా నచ్చితే అలాగా. ఎండాకాలం వచ్చింది కాబట్టి చలవ చేస్తుంది, చాలా మంచిది. అంబలు కూడా చేసుకుంటారండి, బియ్యం వేసి అన్నం వండి నూకలు వేసుకొని చేసుకుంటారు అంబలు కూడా. అది పులబెట్టుకొని తింటారు. అదిగోండి అయిపోయింది, ఇలా ఉడికిపోయింది కదా, అయిపోయింది. చల్లారిన తర్వాత మజ్జిగ పోసుకొని తాగొచ్చండి. రాగి జావ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.